Hello friends, welcome back to our channel Web 3.0 and NRR Trend and Voice of Network. ఫ్రెండ్స్ ఈరోజు మరొక టాపిక్తో వచ్చాము. ఆ టాపిక్ ఏంటి అంటే అందరికీ కూడా తెలుసు యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మెటాఫోర్స్ కాయిన్స్ అనేవి రావటం లేదు. సో మెటాఫోర్స్ కాయిన్స్ని ఎలా సంపాదించుకోవాలి నెంబర్ 1 పాయింట్. తర్వాత జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క కాస్ట్ కూడా పెరిగింది, ఒకప్పటిలాగా లేదు. ప్లస్ రాయల్టీ యొక్క కాస్ట్ కూడా పెరిగింది. సో ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం, ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం మనము జస్ట్ ఎన్ఎఫ్టీని, రాయల్టీ ఎన్ఎఫ్టీని ఎలా సంపాదించుకోవాలి, ఎన్ని ఎనర్జీస్కి రాయల్టీ మనకు వస్తుంది, ఆ ఎనర్జీస్ కావాలంటే మనం ఎంత అమౌంట్ అనేది పెడితే మనకు యాక్టివేటర్ అనేది వస్తుంది అనే టాపిక్ గురించి, ఈ 2 పాయింట్ల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో దీని గురించి నరేంద్ర సార్ మనతో పాటు ఉన్నారు అండ్ సంతోష్ సార్ రెడీగా ఉన్నారు మనతో కూడా మాట్లాడడానికి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో నరేందర్ సార్, ఈ 2 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా. హాయ్ ఫ్రెండ్స్, మెటాఫోర్స్లో మనం ఎన్ఎఫ్టీలో యాక్టివేటర్ తీసుకోవడానికి $3,500 అవసరం ఉండేది. అది టైర్తో కలిపితే $7,000 అవసరం ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏందో తెలుసా, 7,020 మెటాఫోర్స్ కైన్స్ అవసరం ఉంది. అప్పుడేమో $7,000 అవసరం ఉంటే ఇప్పుడు 7,020 మెటాఫోర్స్ కైన్స్ అవసరం అవుతున్నాయి. ఐఎన్ఆర్లో అప్పుడు 6,50,000 అయ్యేది. ఇప్పుడు ఎందుకంటే మనం ఫోర్స్ కైన్ $2.77 ఉంది కనుక ఐఎన్ఆర్లో మనం 94 రూపీస్ లెక్కేసుకున్న $18,28,300 అవుతుంది. ఎందుకంత కాస్ట్ పెరిగింది సార్? ఎందుకు కాస్ట్ పెరిగిందంటే మల్టీ మైనింగ్, యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ ఆగిపోయింది. ఓకే. ఇంతకు ముందు ఏంటంటే మనకు కైన్ కొంటే ఎనర్జీ వచ్చేది. ఇప్పుడు కైన్ ఆగిపోయింది కనుక ఎనర్జీ ఇచ్చే పద్ధతి మారిపోయింది. ఓకే. మరి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎనర్జీ అంటే, ఇప్పుడు టైర్ రెన్యువల్ అనేది డైతో అవ్వట్లే, ఫోర్స్ కైన్తో అవుతుంది. ఓ ఫస్ట్ టైర్ మనం కొనాలంటే 18 కైన్స్ ఖర్చు అవుతుంది. అందులో 50% ఎనర్జీ వస్తున్నాయి. ఎందుకు 50% వస్తున్నాయి అంటే 50% మాత్రమే కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అయ్యి 50% ఏదైతే మనకు బిట్ ఫోర్స్ ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఉందో దానికి వెళ్తున్నాయి అన్నమాట ఫండ్ అంతా. ఓకే. అందుకనే సగమే డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి కనుక సగమే మనకు ఇక్కడ ఎనర్జీ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే రియాక్టివేషన్ చేస్తే ఎనర్జీ వస్తుందా సార్? ఫుల్ టైర్ పర్చేజ్ చేసి ఎనర్జీ వస్తుందా? 2 రకాలుగా వస్తుంది. రియాక్టివేషన్ చేసినా వస్తుంది, ఫుల్ టైర్ పర్చేజ్ చేసినా వస్తుంది. అట్లా మనం కొత్త టైర్ కొన్నప్పుడు, 1వ టైర్ కొంటే 9 ఎనర్జీలు, 2వ టైర్ కొంటే 18 ఎనర్జీలు, 3వ టైర్ కొంటే 36 ఎనర్జీలు, 4వ టైర్ కొంటే 72, 5వ టైర్ కొంటే 114, 144, 6వ టైర్ కొనాలంటే 288, 7వ టైర్ కొనాలంటే 576, 8వ టైర్ కొంటే 1152, 9వ టైర్ కొంటే 2,304 ఎనర్జీలు వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు యాక్టివేటర్ కావాలంటే 3,500 ఎనర్జీ కావాలి. అది కొనాలంటే మనకు 7,020 ఫోర్స్ కైన్లు కావాలన్నమాట. అదే ఐఎన్ఆర్లో మనం మాట్లాడుకుంటే 18,28,300 ఖర్చు అవుతుంది. అంటే 19,450 డైస్ కావాలి. ఎస్, డైల రూపంలో అయితేనేమో 19,450 డైస్ కావాలి. ఐఎన్ఆర్లో అయితేనేమో 18,28,300 కావాలి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చాలా మంది మన టీంలో చివరి వరకు ప్రయత్నం చేసి యాక్టివేటర్ తీసుకోలేని వాళ్ళు రోజు ఫోన్ చేసి బాధపడుతున్నారు. అయితే మనందరికి ఒక గొప్ప అవకాశం ఏముందంటే, జస్ట్ ఎన్ఎఫ్టీకి ఒకప్పుడు ఓన్లీ క్లాసిక్లో 5 స్లాట్లు కొంటే చాలు జస్ట్ ఎన్ఎఫ్టీ వచ్చేది. యూనిటీవర్స్ లాంచ్ అయినాక అది బంద్ అయింది. అంటే ఆప్షన్ మారింది. యూనిటీవర్స్ ఎట్లా వచ్చింది, క్లాసిక్లో 5, యూనిటీవర్స్లో 3 టైర్లు కొడితేనే జస్ట్ ఎన్ఎఫ్టీ. ఆ సిస్టమ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇంకా అదృష్టం చెప్పుకోవాలి, ఇంకా మారలే. అది కూడా త్వరలో దాంట్లో మార్పులు వస్తాయి. మార్పులు ఎట్లయినా రావచ్చు. క్లాసిక్లో 7 స్లాట్లు పెట్టొచ్చు, టైర్లు 5 టైర్లు పెట్టొచ్చు. అప్పుడేమవుతుంది, డబల్ ట్రిపుల్ అయిపోతుంది మళ్ళీ. అందుకోసమే ఇప్పుడు మనం అందరం ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే, జస్ట్ 50,000 ఖర్చు పెడితే చాలు. 50,000 రూపీస్ ఖర్చు పెడితే క్లాసిక్లో 5 స్లాట్లు, యూనిటీవర్స్లో 3 టైర్లు ఇప్పించి వాళ్ళకు జస్ట్ ఎన్ఎఫ్టీ ఇవ్వచ్చు. సో నిన్న మనం వార్తలు చూస్తున్నాం, జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ కూడా పెరిగింది. $1,280 అమ్ముకుంటున్నారు. ఓకే. అంటే అంత వాల్యూ కలిగింది 50,000కి ఇప్పిస్తున్నాం కదా. ఎన్ఎఫ్టీ మార్కెట్ లో మనకి అప్డేట్ కాలేదు కానీ మనకు అఫీషియల్
టెలిగ్రామ్ ఛానల్లో డిస్కషన్ అవుతుంది. 12,800కి అమ్ముకుంటున్నాం అనేది. ఎందుకంటే ఈ మార్పులు ఎప్పుడైతే వచ్చినావో ఆటోమేటిక్ గా దాని వాల్యూ పెరిగిపోతుంది అనమాట. మరి ఇప్పుడు రాయల్టీ యాక్టివేటర్ యొక్క వాల్యూ ఎంత పెరిగింది సార్? ఇప్పుడు ఇంతకుముందు $4,000 ఉంటాయి కదా, ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు దాదాపు అది 20,000 అనమాట యాక్టివేటర్ యొక్క వాల్యూ. ఇప్పుడు $20,000 అయినట్లు లెక్క. సో అది మార్కెట్ ప్లేస్ లో కూడా అప్డేట్ అయిపోతుంది 1 వీక్ లో. అదంతా మనం చూడొచ్చు అనమాట. ఓకే, మరి ఫోర్స్ కాయిన్స్ ని ఇప్పుడు ఎలా సంపాదించుకోవచ్చు సార్? అయిపోయింది కదా. ఫోర్స్ కాయిన్ సంపాదించడానికి తక్షణం 2 అవకాశాలు ఉన్నాయి. టీమ్ డెవలప్ చేయడం. టీమ్ డెవలప్ చేసుకుంటే యూనిటీ వర్స్ లో ప్రధానంగా మనకు టైర్స్ కొన్నప్పుడు మనకు ఇంతకుముందు డై రూపంలో ఇన్కమ్ వచ్చేది, ఇప్పుడు ఫోర్స్ కాయిన్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. టైర్స్ రెన్యువల్ చేసినప్పుడు ఇంతకుముందు డై రూపంలో వచ్చేది, ఇప్పుడు మనకు ఫోర్స్ కాయిన్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. త్వరలోనే క్లాసిక్ లో కూడా డైతో స్లాట్ అప్గ్రేడ్ చేస్తున్నాం కదా, కొంటున్నాం కదా, అక్కడ కూడా ఫోర్స్ కాయిన్ తో స్లాట్లు కొంటున్నాం. కొనే ఆప్షన్ రాబోతుంది. అంటే క్లాసిక్ లో వర్క్ చేయడం వల్ల కూడా ఫోర్స్ కాయిన్ సంపాదించుకోవచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ తో పాటు బిట్ ఫోర్స్ ఏదైతే మైనింగ్ స్టార్ట్ అవుతుందో, బిట్ ఫోర్స్ సంపాదించుకుంటే ఆటోమేటిక్ గా ఫోర్స్ కాయిన్ సంపాదించినట్టే లెక్క. అలాంటి ఆప్షన్ కూడా రాబోతుంది అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, స్టార్టింగ్ జస్ట్ NFT సంపాదించుకోవడానికి ఓన్లీ క్లాసిక్ లో 5 స్లాట్స్ ఉంటే సరిపోయేది. ఆఫ్టర్ యూనివర్స్ తర్వాత 5+3 అయింది. ఆ ఆప్షన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ రిన్యువల్ చేసుకునే ఆప్షన్ ఉండడం వల్ల కూడా చాలా మంది రాయల్టీ యాక్టివేటర్ సంపాదించుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు రిన్యువల్ అనే ఆప్షన్ జస్ట్ లాస్ట్గా ఒక 10 days ఉంది అన్నంగా మాత్రమే మనకు ఆప్షన్ వస్తుంది. కంటిన్యూస్గా మనం ఎన్ని నెలలు పడితే అన్ని నెలలు పర్చేస్ చేసుకోలేము, రియాక్టివేషన్ చేసుకోలేము. కాబట్టి ఫుల్ టైర్స్ పర్చేస్ చేస్తేనే మనకు ఎనర్జీస్ రావడం జరుగుతుంది. అది కూడా ఆ టైర్లో 50% మాత్రమే ఎనర్జీ రావడం జరుగుతుంది అనమాట. కాయిన్స్ తోటి పర్చేస్ అవుతుంది కాబట్టి. సో అందు గురించి ఇప్పటికైనా రాయల్టీ యాక్టివేటర్స్ ఇంకా దగ్గరలో ఎవరైతే ఉన్నారో కొంచెం రిస్క్ చేసి ప్లాన్ చేసుకోండి. ఎవరు కంగారు పడద్దు ఫ్రెండ్స్, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది ఇక్కడ. జస్ట్ NFT కూడా లేని వాళ్ళు ఇప్పటికైనా జస్ట్ NFT సంపాదించుకోండి. దాని వాల్యూ కూడా పెద్ద వాల్యూవే, ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టు $1,000 to $200 వరకు ఉంది. కాబట్టి దాన్ని కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ మీ టీం అందరికీ కూడా పాస్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Web 3.0, NRR Trend అండ్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ ఛానల్స్. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్.